హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సహజ. ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. మళ్ళీ ఎందుకు వచ్చావురా అంటూ ప్రకాశం ముందుకొస్తుంటే, ఎప్పుడు ఇలా అరుచుకోవడమేనా? కాసేపు కూల్గా మాట్లాడుకుందాం అంకుల్ అంటూ సోఫాలో కూర్చున్నాడు వంశీ. వెళ్తావా పోలీసులకు ఫోన్ చేయనా అని బెదిరించాడు ప్రకాశం. ప్లీజ్ నాన్న, ఒకసారి మాట్లాడు అని రిక్వెస్ట్ చేసింది శ్రావ్య. సరే అంటూ వంశీ ఎదురుగా కూర్చున్నాడు ప్రకాశం. ఆ ఫోటో సెండ్ చేసింది నేను కాదంకుల్ అంటూ చిత్రగీత గురించి చెప్పాడు వంశీ. మరి ఆ అద్దెమొగుడు మ్యాటర్ని లీక్ చేసింది ఎవరు? ఈ విషయం మీ ఇద్దరికే కదా తెలుసు అని అడిగాడు ప్రకాశం. అంటే మీకు తెలీదా ఈ విషయం అని అన్నాడు వంశీ. అంటే మేం లీక్ చేసామంటున్నావా? కోపం తెచ్చుకున్నాడు ప్రకాశం. శ్రావ్య మీకు చెప్తున్నప్పుడు మీకు పడని వాళ్ళు ఎవరో వినుంటారు అంకుల్, వాళ్ళ పనే ఇది అని చెప్పాడు వంశీ. అప్పుడు ఉమ్మకేదో గుర్తుకొచ్చి, అవునండి, శ్రావ్య మనకు ఆ విషయం చెప్పాక సురేఖ మన గేట్ దాటి వెళ్ళడం చూశాను అని చెప్పింది. చూసారా, ఇందులో నా తప్పు లేదు, దయచేసి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి అని అన్నాడు వంశీ. అయినా సరే నువ్వు నాకు నచ్చలే అన్నాడు ప్రకాశం. మీరు నన్ను ఊరికే కొట్టబోతుంటే మీ చేయి పట్టుకొని ఆపాను, అందుకు నచ్చలేదా అని అడిగాడు వంశీ. డబ్బులు తీసుకొని అద్దెమొగుడుగా ఉన్న నీతో నా కూతురు పెళ్లి చేయాలా? చిరాగ్గా ముఖం పెట్టా అన్నాడు ప్రకాశం. డబ్బులిచ్చి అద్దెమొగుడుగా తెచ్చుకున్న మీ అమ్మాయి మంచిది, కానీ డబ్బులు తీసుకున్న నేను చెడ్డవాణ్ణి, ఇదేం లాజిక్ అండి అని అడిగాడు వంశీ. సరే ఇది వదిలేయ్, నీ జీతం ఎంత అని అడిగాడు ప్రకాశం. 30,000 అని చెప్పాడు వంశీ. ఖర్చులు పోగా ఎంత మిగులుతుంది అని అడిగాడు ప్రకాశం. 0 అని చెప్పాడు వంశీ. నా కూతురి జీతం ఎంత తెలుసా? 2 లక్షలు అని చెప్పాడు ప్రకాశం. 2 లక్షలా అంటూ ఆశ్చర్యంగా శ్రావ్యం చూశాడు వంశీ. అంటూ తలూపింది శ్రావ్య. ఏంటి, అది కూడా తెలీదా నీకు? శ్రావ్య గురించి ఏం తెలియకుండానే ప్రేమించావా? నీదేం ప్రేమ అన్నాడు ప్రకాశం వెటకరంగా. జీతం గురించి తెలియకుండానే ప్రేమించానంటే నాది నిజమైన ప్రేమ అని అర్థం. ప్రేమ జీతాన్ని చూడదు, మనసునే చూస్తుంది అని చెప్పాడు వంశీ. రేపు నా కూతురికి ఉద్యోగం పోయిందనుకుందాం, ఖర్చులకి నీ జీతం మొత్తం పోతే ఇక నా కూతుర్ని ఏం పెట్టి పోషిస్తావు? ఇదిగో ఇవన్నీ కాదు, నువ్వు నాకు నచ్చలేదు, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు ప్రకాశం. 30,000 నా స్టార్టింగ్ శాలరీ. 1 ఇయర్ తర్వాత ఆఫీస్ మారితే మంచి శాలరీ వస్తుంది. నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. నేను త్వరలోనే మీ అమ్మాయి శాలరీకి రీచ్ అవుతాను. అయినా నా గురించి ఏం తెలియకుండా నచ్చలేదని ఎలా చెప్తారండి అని అన్నాడు వంశీ. నువ్వు శ్రావ్యకి కరెక్ట్ కాదు, నాకు తెలుసు అని చెప్పాడు ప్రకాశం. వంశీ నాకు కరెక్ట్ కాదని మీరెలా చెప్పగలరు నాన్న? 5 నిమిషాలు కూడా మీరు అతనితో మాట్లాడింది లేదు. వంశీ గురించి తెలుసుకున్నాక అప్పుడు చెప్పండి నాన్న ఈ మాట అని అంది శ్రావ్య. అయితే తెలుసుకునే చెప్తాను అన్నాడు ప్రకాశం. ఎలా తెలుసుకుంటారు అని అడిగాడు వంశీ. ఒక వారం రోజులు నువ్వు నాకు అద్దె అల్లుడుగా ఉండు. ఈ వారం రోజుల్లో నువ్వు నన్ను ఇంప్రెస్ చేయగలిగితే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు ప్రకాశం. వంశీ శ్రావ్య నోరు తెరిచారు. అద్దె అల్లుడా? ఏంటండి ఇది? బిక్కమొహం వేసుకొని అడిగాడు వంశీ. నువ్వు నాకు అద్దె అల్లుడుగా ఉంటే నా కూతురికి నువ్వు కరెక్టో కాదో తెలుస్తుంది. హా, పేరుకే అద్దె అల్లుడు, అద్దేం ఆశించకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రకాశం. వంశీ దీనంగా శ్రావ్య వైపు చూశాడు. శ్రావ్య పక్కున నవ్వింది. నువ్వే తింగర్ దానివంటే నీ అయ్య ఇంకో తింగరుడు. అద్దె అల్లుడా, ఇది ఎప్పుడైనా విన్నావా? నాకు తెలుసు, ఈ వారం రోజులు నన్ను టార్చర్ చేయడానికే ఈ అద్దె అల్లుడు కాన్సెప్ట్ కనిపెట్టాడు నీ అయ్య. ఉడికిపోతున్నాడు వంశీ. కూల్ బేబీ కూల్, ఇది మా నాన్న మనకిచ్చిన ఆపర్చునిటీ. ఈ వారం రోజుల్లో నువ్వు మా నాన్నని ఇంప్రెస్ చేసేయి అంది శ్రావ్య. మీ నాన్నని ఇంప్రెస్ చేయడం అయ్యే పని కాదు అన్నాడు వంశీ. మా నాన్న ఏం విలన్ కాదు, చాలా మంచోడు అంది శ్రావ్య. నాకు మాత్రం మీ నాన్న విలనే అంటూ నెట్టొచ్చాడు వంశీ. వంశీకి ఒక రూమ్ ఇచ్చారు. డే 1 స్టార్ట్ అయింది. ప్రకాశానికి ఇష్టమైన వంటలేంటో వంశీకి చెప్పింది శ్రావ్య. మీ నాన్నని ఇంప్రెస్ చేయాలంటే ఇవన్నీ చేయాలా అని కసిరాడు వంశీ. తప్పదు అంది శ్రావ్య. కర్మ అంటూ ఆ వంటలన్నీ చేశాడు వంశీ. ప్రకాశం వంశీ చేసిన వంటలలో ఉప్పు కారం ఎక్కువ వేసి చెడగొట్టాడు. పైగా ఇలాన వంటలు చేసేదని తిట్టాడు. అది ప్రకాశమే చేశాడని వంశీకి తెలిసిన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. అద్దాలుడా, అద్దాలుడా అని కేకేశాడు ప్రకాశం. ఏంటండి ఆ పిలుపు? ఎవరైనా వింటే నవ్వుతారు అన్నాడు వంశీ. అవును నాన్న, నేనే ఎప్పుడు అతనిని అద్దెమొగుడని పిలవలేదు అంది శ్రావ్య. అయితే ఇప్పుడు పిలువమ్మా అన్నాడు ప్రకాశం. ఇదెక్కడి ఫ్యామిలీరా దేవుడా అంటూ తల కొట్టుకున్నాడు వంశీ.
తర్వాత తల బాదుకుందువు గాని నా బైక్ని కడుగు అన్నాడు ప్రకాశం. నేనా అంటూ నోరు తెరిచాడు వంశీ. హా, నువ్వే, కొత్త దానిలాగా నిగనిగలాడిపోవాలి అన్నాడు ప్రకాశం. అయితే కొత్తది తీసుకుంటే పోలే అన్నాడు వంశీ. అబ్బా వంశీ, ఎందుకు నాన్నని ఇంప్రెస్ చేసే ఛాన్స్ మిస్ చేసుకుంటావు? బైకేగా, వెళ్ళి కడుగు అంది శ్రావ్య. ఇదొక్కటి నాన్న నాన్న అంటూ తన బాబు నాతో ఆడుకోవడానికి ఇలా చేస్తున్నాడని దీనికి ఎప్పుడు తెలుస్తుందో ఏమో అనుకుంటూ బైక్ అడిగే పనిలో పడ్డాడు వంశీ. ప్రకాశం అక్కడే చేరు వేసుకొని అలా కాదు ఇలా అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఈ బైక్ కంటే బర్రెని కడగడం నయం అంటూ గొనుగాడు వంశీ. రాత్రి అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటే, అవును వంశీ, స్టార్టింగ్ మంత్ లీవ్ ఇవ్వరన్నావు కదా, మరి ఎలా ఇచ్చారు అని అడిగింది శ్రావ్య. మా తాత చచ్చిపోయాడని చెప్పా. అవ్వా అంటూ నోటు మీద చేయి వేసుకుంది శ్రావ్య. నేను పుట్టక ముందే మా తాత చనిపోయాడంట. ఆయన ఎలా ఉన్నాడో కూడా నేను చూడలేదు, కానీ ఇప్పటికి 100 సార్లు చంపేసుంటా అన్నాడు వంశీ నవ్వుతూ. అంది శ్రావ్య. ఎందుకు అని అడిగాడు వంశీ. నాన్న చూస్తున్నాడు అంటూ సైగ చేసింది శ్రావ్య. తననే గుర్రుగా చూస్తున్న ప్రకాశాన్ని చూసి, మీ తాత బతికే ఉన్నాడు అంకుల్ అని అడిగాడు వంశీ. 1000 సార్లు చంపేద్దామనా అని అన్నాడు ప్రకాశం. ఈ కర్రీ బాగుంది అంకుల్, తినండి అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు వంశీ. మరుసటి రోజు ఉదయం 5 గంటలకే వంశీని పిలిచి, ఈ రోజు నుండి నీకు టెస్ట్ స్టార్ట్ అని చెప్పాడు ప్రకాశం. మరి నిన్న జరిగింది అని అడిగాడు వంశీ. అది వామప్. వామప్పా? వామ్మో, ఏం ఫ్యామిలీలో వచ్చి పడ్డాను రా దేవుడా అని అనుకుంటూ, అవును అంకుల్, మీరు టెస్ట్ పెడతారని మొన్న చెప్పలేదే అని అడిగాడు వంశీ. ఇప్పుడు చెప్తున్నాను కదా, టెస్ట్ వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. వెళ్తే మీ అమ్మాయితోనే వెళ్తాను అంకుల్, పెట్టండి, ఎన్ని కావాలంటే అన్ని టెస్ట్ పెట్టండి అన్నాడు వంశీ. టెస్ట్ 1, బర్రెను తోలడం అని చెప్పాడు ప్రకాశం. బైక్ని కడగడం కంటే బర్రెను కడగడం బెటర్ అన్నది విన్నాడా ఏంటి అని అనుకున్నాడు వంశీ. బర్రెను తోలడం సంసారాన్ని తోలడం లాంటిది. ఓపిక సహనం ఉంటేనే బర్రెనైనా సంసారానైనా తోలగలం అని చెప్పాడు ప్రకాశం. బర్రెని సంసారంతో పోల్చకండి అంకుల్, మీకు దండం పెడతాను. మీకు కావాల్సింది నేను బర్రెను తోలడమే కదా, తోలుతా, తోలక చేస్తానా అనుకుంటూ బర్రెను తీసుకొని వెళ్ళాడు వంశీ. కర్రతో కొడుతూ, ఒసే బర్రెదనా, పోవే, ఇక్కడే ఆగుతావేంటే, నీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ఉన్నాడా ఏంటి ఇక్కడ, నీకు దండం పెడతాను, పోవే. వంశీ ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంత కొట్టినా ఎంతకి కదలనని మారం చేసింది బర్రె. వినవే బర్రెపిల్ల, నువ్వు వినవే బర్రెపిల్ల, విన్నావా బర్రెపిల్ల, విన్నావా బర్రెపిల్ల, వినవే బర్రెపిల్ల, నేనేనా ఎర్రిగొల్ల అంటూ పాట అందుకున్నాడు వంశీ. ఎంతకి వినదే బర్రే, బాగా అలసిపోయి వచ్చి, మీరు చెప్పింది నిజమే అంకుల్, ఓపిక సహనం ఉంటే తప్ప బర్రెను తోలలేం. మీకో దండం, మీ టెస్ట్లకో దండం, ఇంకెప్పుడు నన్ను ఇలా పరీక్షించకండి అంటూ నీరసంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వంశీ. స్నానం చేసి బయటకు వచ్చిన వంశీ దగ్గరకు వచ్చి, ఎక్కడికి వెళ్ళావు వంశీ అని అడిగింది శ్రావ్య. బర్రెను తోలడానికి అని చెప్పాడు వంశీ. నువ్వు బర్రెను తోలడం ఏంటి వంశీ? చెప్పానుగా, మీ నాన్న నన్ను టార్చర్ చేయడానికి ఇక్కడ ఉంచాడని అన్నాడు వంశీ కోపంగా. ఇంకా 6 days ఓపిక పట్టు వంశీ ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేసింది శ్రావ్య. నేను పెళ్లి చేసుకొని తీసుకెళ్లడానికి మీ నాన్న ఏం చేస్తున్నా భరిస్తున్నా అని చెప్పాడు వంశీ. 2వ టెస్ట్, కుస్తీ పోటీలో పాల్గొనడం అని చెప్పాడు ప్రకాశం. వాట్? నాది జిమ్ బాడీయే, కానీ ఈ గుస్తీలు చేయాలంటే దానికి ఎన్నో సంవత్సరాల ట్రైనింగ్ అవసరం అని చెప్పాడు వంశీ. అదంతా నాకు అనవసరం, నువ్వు పాల్గొంటావా వెళ్ళిపోతావా అని సూటిగా అడిగాడు ప్రకాశం. పాల్గొంటాను, పాల్గొనక చస్తానా అని అన్నాడు వంశీ. ఏదో మామూలు పోటే అనుకొని అందరు అక్కడికి బయలుదేరారు. పోటీదారుల ఒక్కొక్కరి బాడీని చూసి శ్రావ్య భయపడిపోయింది. నాన్న, ఏం చేస్తున్నారు మీరు? వంశీ మీద కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నారా? వంశీ, ఈ టెస్ట్లు ఏమొద్దు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని కంగారు పడుతూ చెప్పింది శ్రావ్య. నేను వెళ్ళేది ఉంటది నీతోనే అంటూ వంశీ పోటీలోకి దిగాడు. వాళ్ళ బాడీతో పోలిస్తే వంశీది ఏ పాటి కాదు, పైగా వాళ్ళది ఎన్నో సంవత్సరాల అనుభవం. వంశీ వాళ్ళతో పోటీ చేసి బాగా దెబ్బలు తిని కింద పడిపోయాడు. శ్రావ్య మీద ఎంత ప్రేమ ఉంటే ఇంత రిస్క్ చేస్తాడు అంటూ ఊరంతా వంశీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. శ్రావ్య మంచివాడినే ప్రేమించింది, వీళ్ళ ప్రేమ నిజమైంది, ఆ పిల్లని తప్పుగా అర్థం చేసుకున్నాం అని ఊరు వాళ్ళంతా అనుకున్నారు. అతని దెబ్బలకు బ్యాండేజ్ వేసి మందులు ఇచ్చాడు డాక్టర్. ఇదంతా నా వల్లనే అంటూ శ్రావ్య కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజు ఉదయం వంశీ ప్రకాశం ముందుకొచ్చి, 3వ టెస్ట్ ఏంటో చెప్పండి అని అడిగాడు. మీ అమ్మ నన్ను పిలిపించి వంశీ, పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అని అన్నాడు ప్రకాశం. వంశీ శ్రావ్య ఆశ్చర్యపోయి, నిజంగానా అని అరిచారు ఒకేసారి.
నువ్వు కష్టపడి చేసిన కూరలలో ఉప్పు కారం ఎక్కువ వేసి నీ వంటల్ని చెడగొట్టి నేను నిన్ను తిట్టినా కంట్రోల్ చేసుకున్నావు. అక్కడ నీ సహనం నాకు అర్థమైంది. బర్రెల్ని తోలడం దగ్గర నువ్వు వెనకడుగు వేస్తావనుకున్నాను. ముందడుగే వేసి అక్కడ నువ్వేంటో నిరూపించుకున్నావు. కుస్తీ పోటీలో భయపడి పాల్గొంటావో లేదో అనుకున్నాను. ఓడిపోతావని తెలుసు, దెబ్బలు తింటావని తెలుసు. అయినా కూడా పాల్గొని శ్రావ్యం మీద ఉన్న ప్రేమను నిరూపించావు. ఈ టెస్ట్ నేను నిన్ను సాధించడానికి పెట్టలేదు. నీకు శ్రావ్యం మీద ఉన్న ప్రేమని ఈ ఊరందరికీ చూపించడానికి పెట్టాను. ఈ ఊరు శ్రావ్యని ఒక తప్పుడు మనిషిలా చూస్తుంది. శ్రావ్యం మీద ఉన్న నీ ప్రేమను చూసి శ్రావ్యని ఊరు అర్థం చేసుకుంటుందని నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఇదంతా నా కూతురు కోసమే చేశాను. నా స్వార్థం కోసం నీకు దెబ్బలు తగిలేలా చేశాను. నన్ను క్షమించు బాబు అంటూ ప్రకాశం చేతులు జోడించబోతుంటే వంశీ అతని చేతులు పట్టుకొని ఆపాడు. మీ కూతురు కోసం మీరు ఇదంతా చేస్తున్నారని నేను ఆలోచించలేదు అంకుల్. మీరు చేసింది కరెక్ట్. నా వల్ల శ్రావ్యం మీద పడిన మర్చిపోయినందుకు నాకు హ్యాపీగా ఉంది అని చెప్పాడు వంశీ. నీలాంటి మంచివాడు అల్లుడుగా దొరకడం నా అదృష్టం అంటూ ప్రకాశం వంశీని ప్రేమగా హత్తుకున్నాడు. ఆ తర్వాత వంశీ తన అమ్మ నల్లకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వంశీ నాన్నని వీల్చైర్లో కూర్చోబెట్టుకుని అమ్మ చెల్లి వచ్చారు. అంగరంగ వైభవంగా వంశీ శ్రావ్యల పెళ్లి జరిగింది. ఆ విషయం తెలిసిన చిత్ర స్పృహ తప్పితే గీత మొహం మీద నీళ్లు కొట్టింది. వంశీ నాకు శాశ్వతంగా దూరం అయ్యాడు అని బోరు నేర్చింది చిత్ర. ముందే దూరం చేసుకోకుండా ఉండాల్సింది. వంశీ లాంటి వాళ్ళు ఒక్కసారి దూరం అయితే ఎంత తపస్సు చేసినా మళ్ళీ దక్కరు. వంశీ శ్రావ్యను విడగొట్టడానికి మనం ఎంత ప్రయత్నించినా వాళ్ళు కలిశారు. వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైనదని నేను తెలుసుకున్నాను. నువ్వు కూడా తెలుసుకో అని చెప్పింది గీత. తెలుసుకున్నాను అని అంది చిత్ర. ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగింది గీత. స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాను అని చెప్పింది చిత్ర. వంశీ శ్రావ్యం తీసుకొని హైదరాబాద్కు వచ్చాడు. అద్దె మొగుడుగా ఉన్న ఈ ఇంట్లో అసలు మొగుడుగా అడుగు పెడుతుంటే అబ్బబ్బా ఈ ఫీలింగ్ వేరే లెవెల్ అంటే శ్రావ్యతో పాటు ఇంట్లో అడుగు పెట్టాడు వంశీ. ఏ రూమ్లో ఉందాం? నీ రూమ్లోకి నేను రానా, నా రూమ్లోకి నువ్వు వస్తావా అని అడిగింది శ్రావ్య. నీ రూమ్లోకి నేను వస్తాను అని అన్నాడు వంశీ. వంశీ లగేజ్ని శ్రావ్య తన గదిలో సర్దింది. ఆ రోజు రాత్రికి వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టారు. వంశీ గదినంతా పూలతో అందంగా డెకరేట్ చేశాడు. వంశీని బయటికి గెంటేసి చీర కట్టుకొని అందంగా తయారైంది శ్రావ్య. వంశీ పాల గ్లాస్ మర్చిపోయాను తీసుకొని రా అని అరిచింది శ్రావ్య. వంశీ పాల గ్లాస్ పట్టుకుని ఏంటో కలికాలం అంటూ తలుపు నెట్టాడు. తెల్ల చీరలో దేవకన్యల మెరిసిపోతున్న శ్రావ్యని కళ్ళార్పకుండా చూస్తుండిపోయాడు వంశీ. ఎలా ఉన్నాను అని అడిగింది శ్రావ్య కళ్ళెగరేస్తూ. అపరంజు బొమ్మలా ఉన్నావు అంటూ శ్రావ్యను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీద వాలాడు వంశీ. శ్రావ్య సిగ్గుతో కన్నురెప్పలు వాల్చేసింది. వంశీ శ్రావ్య పెదవులను అందుకున్నాడు. ఇద్దరి ఊపిరి కలిసిపోయింది. ఆ రాత్రి ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు. ఉదయం శ్రావ్య నిద్రలేచి పక్కన వంశీ లేకపోయేసరికి ఈరోజు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాడా అనుకుంటూ హాల్లోకి వచ్చింది. బాల్కన్లో బనీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్న వంశీని చూసి పెళ్ళాయక కూడా ఈ బాడీ షో ఏంట్రా అంటూ చుట్టూన్న అమ్మాయిలను చూసి ఓసై ఇంకోసారి నా మొగుని చూసారంటే గుడ్లు పీకేస్తా అని తిట్టింది శ్రావ్య. దెబ్బకి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇన్ని రోజులు ఏ రైట్ లేదని వాళ్ళను ఏమనలేదు, ఇక మీదట ఊరుకోను అంటూ ఉడుక్కుంటున్న శ్రావ్యని దగ్గరికి లాక్కుని ఇద్దరం కలిసి ఎక్సర్సైజ్ చేద్దామా అని అడిగాడు వంశీ. యు మీన్ కపుల్ గర్ల్స్? ఎస్ అన్నాడు వంశీ నవ్వుతూ. డబుల్ ఎస్ అంటూ అతనిని కౌగలించుకుంది శ్రావ్య. ఐ లవ్ యూ శ్రావ్య అంటూ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు వంశీ. ఐ లవ్ యూ వంశీ అంటూ వంశీ బుగ్గ మీద ముద్దు పెట్టింది శ్రావ్య. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ గట్టిగా హత్తుకున్నారు. ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోయి ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు. శుభం. అద్దెమొగుడు స్టోరీ ఎలా ఉంది? అద్దెమొగుడు గురించి మీ ఒపీనియన్స్ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.